అందరికీ నమస్కారం. నేను మీ శేషు, తుని నియోజకవర్గం. అసెంబ్లీలో కొంతకాలంగా జనసేన పార్టీ చెందినటువంటి శాఖల మీద అర్ధరహితంగా మాట్లాడడం అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యేలు అంటే ఇది పీక్స్కి వచ్చేసింది. ఇంతవరకు మాట్లాడలేదు. అది కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాట మీద గౌరవంతో మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు మీరు చేసే ప్రతి చర్య కూడా కూటమి బలోపేతానికే ఉండాలి, కానీ దాన్ని బలహీనపరిచే విధంగా ఉండకూడదు అనే ఒక మాట చెప్పారు. కాబట్టి ఆ మాట గౌరవించి మేము మాట్లాడలేదు ఇంతవరకు కూడా. కానీ బాలకృష్ణ గారు చిరంజీవి గారి గురించి మాట్లాడిన మాటల్లో ఏమాత్రం కూడా సమంజసం కాదు. చిరంజీవి గారు 100% కూడా ఇండస్ట్రీకి పెద్ద, అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మహానుభావులు. దాసరి నారాయణరావు గారి తర్వాత ఆ స్థాయిలో ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా సరే దాన్ని పరిష్కరించాలంటే ప్రస్తుతం చిరంజీవి గారు తప్పితే వేరే దిక్కు లేదు. ఆ రోజు ఏమైనా చిరంజీవి గారు పర్సనల్ పని మీద వెళ్ళారా? అది ఇండస్ట్రీ మంచి కోసం, ఇండస్ట్రీ నలిగిపోతుంది అలాగని వెళ్ళి మాట్లాడి ఒప్పించి ఏ ఇబ్బంది లేకుండా ఆ రోజు ఎల్లోళ్ళు అందరూ చెప్పారు. దానికి మీకు ఎందుకు అంత ఒళ్ళు ఉడికిపోతానో మాకు అర్థం కాదు. అదేవిధంగా మిగతా వాళ్ళు బొండా ఉమ్మగారు కానీ, బుచ్చయ్య చౌదరి గారు కానీ ఇంకా చాలామంది మాట్లాడుతున్నారు. అంటే మేము మౌనంగా ఉంటున్నాము అంటే పవన్ కళ్యాణ్ గారు గీసిన గీత దాటడం ఇష్టం లేక, సభకి సంబంధం లేనటువంటి చిరంజీవి గారి మీదన ఎంతకాలం చంద్రబాబు నాయుడు గారు దీని గురించి మాట్లాడారు అలాగనేటటువంటి ఒక క్లిప్పింగ్ చూస్తున్నాం. అది నిజమైతే మంచిది, వాళ్ళు నిజం కాకపోతే చంద్రబాబు నాయుడు గారు దాని మీద చర్యలు తీసుకోవాలి. దయచేసి అర్థవంతంగా మాట్లాడితే మాకు ఏ రకమైన అభ్యంతరం లేదు. అర్థం పర్థం లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడతాము అంటే మాత్రం సహించం. ఇంకా అర్థమైందా? చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువగా జనసేన పార్టీ రోడ్డు ఎక్కింది. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని భవిష్యత్తులో అయినా సరే ఈ విధంగా మరొకసారి రిపీట్ కాకుండా ఉండేటటువంటి చర్యలు తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.